హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంద్. ఇవాళ క్లాస్లో కుడ్ హ్యావ్ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండి ఉండగలను అని అవుతుంది. ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూజ్ చేస్తారు. కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండగలను అని అవుతుంది కదా. కెన్ హ్యావ్కు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? కుడ్ హ్యావ్ అవుతుంది. కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండి ఉండగలను అని అవుతుంది. ఫ్యూచర్లో ఏదైనా నేను కలిగి ఉండగలను అని చెప్పడానికి కెన్ హ్యావ్ను ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో అందులోనూ పాస్ట్ గురించి చెప్పాలంటే ఫ్యూచర్లో నేను కలిగి ఉండి ఉండగలను అని చెప్పాలంటే ఈ కుడ్ హ్యావ్ను ఉపయోగిస్తారు. ఈ కుడ్ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఇప్పుడు ఈ కుడ్ హ్యావ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కుడ్ హ్యావ్, ఐని తెలుగులో ఏమంటారు? నేను అని అంటారు. కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండి ఉండగలను అని అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం తెలుగులో నేను కలిగి ఉండి ఉండగలను అని అవుతుంది. ఫర్ సపోజ్ ఏదైనా ఒక వస్తువు నా దగ్గర కలిగి ఉండి ఉండగలదు అని చెప్పడానికి ఈ పెన్ ఫ్యూచర్లో నేను కలిగి ఉండి ఉండగలను అని చెప్పాలంటే ఐ కుడ్ హ్యావ్ ఏ పెన్ అని అనవచ్చును. ఫ్యూచర్లో నేను పెన్నుని కలిగి ఉండి ఉండగలను అని అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. వీ కుడ్ హ్యావ్ బెస్ట్ టీమ్ టు విన్, మేము విన్ అవ్వడానికి మంచి టీంను, బెస్ట్ టీంను, మంచి జట్టును కలిగి ఉండి ఉండగలము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. బెస్ట్ టీమ్ టు విన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ కుడ్ హ్యావ్ ఏ లెటర్ ఇన్ పోస్ట్ బాక్స్, ఆమె పోస్ట్ బాక్స్లో లెటర్ను కలిగి ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ఏ లెటర్ ఇన్ పోస్ట్ బాక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ కుడ్ హ్యావ్ బిర్యానీ, నీవు బిర్యానీని తిని ఉండగలవు అని వాక్యం యొక్క అర్థం. ఇక్కడ హ్యావ్ను తిండికి సంబంధించిందిగా వాడాము, అంతే కదా. హ్యావ్ ఫామ్ను తినటానికి, ఈటింగ్స్కి కూడా వాడతాము అని హ్యావ్ ఫామ్స్ యూసేజ్లో చెప్పాము. నీవు బిర్యానీని తిని ఉండగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. బిర్యానీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ కెన్ హ్యావ్ బిర్యానీ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు బిర్యానీని తినగలవు అని అవుతుంది. తిని ఉండగలవు అని అనడానికి కుడ్ హ్యావ్ని ఉపయోగిస్తారు. తినగలవు అనడానికి ఈ కెన్ హ్యావ్ను ఉపయోగిస్తారు. యూకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? నీవు లేదా మీరు అని అవుతాయి కదా. సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ నీవు అవుతుంది. అదే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ మీరు అని అవుతుంది కదా. యూకు తెలుగు మీనింగ్ నీవు వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? తిని ఉండి ఉండగలవు అని అవుతుంది. అదే ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ మీరు వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? తిని ఉండి ఉండగలరు అని అవుతుంది. లేదా ఈ వాక్యానికి ఇంకో రకంగా కూడా మీనింగ్ వస్తుంది. నీవు బిర్యానీని కలిగి ఉండి ఉండగలవు అని అవుతుంది. మీరు బిర్యానీని కలిగి ఉండి ఉండగలరు అని అవుతుంది. ఎలా అయినా మీరు వాడుకోవచ్చును. దోస కుడ్ హ్యావ్ మోర్ సాల్టీ, దోస ఎక్కువ సాల్ట్ను కలిగి ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే దోసలో సాల్ట్ ఎక్కువగా ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే దోస ఉప్పగా ఉండి ఉండగలదు అని అర్థం. దోస అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. మోర్ సాల్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ కుడ్ హ్యావ్ బెస్ట్ మీల్స్ ఇన్ దిస్ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్లో మేము మంచి మీల్స్ని కలిగి ఉండి ఉండగలము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అదే ఈ హ్యావ్కు తినటానికి
తినటానికి ఎలా యూస్ చేస్తారు అని అంటే, ఈ రెస్టారెంట్లో మేము మంచి మీల్స్ని తిని ఉండగలము అని మీనింగ్ అవుతుంది. అర్థమైందా రన్నర్స్? తినటానికి యూస్ చేసినప్పుడు తిని ఉండగలము అని మీనింగ్ వస్తుంది. కుడ్ హ్యావ్కు జనరల్గా మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండగలము అని అవుతుంది. ఎలా అయినా మీరు యూస్ చేయవచ్చును. ఇక్కడ మీల్స్ అనేవి తినటానికి ఉపయోగిస్తారు కనుక ఇక్కడ హ్యావ్ అనేది తినటానికి ఉపయోగించినట్టు, ఇక్కడ హ్యావ్ను తినటానికి ఉపయోగించినట్టు. అర్థమైందా లర్నర్స్? హారర్ మూవీ కుడ్ హ్యావ్ బెస్ట్ స్కేరీ సీన్స్. హారర్ మూవీ మంచి స్కేరీ సీన్స్ను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హారర్ మూవీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. బెస్ట్ స్కేరీ సీన్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ కుడ్ హ్యావ్ 10 years ఎక్స్పీరియన్స్. ఆమె 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కుడ్ హ్యావ్ ఏ కార్. నేను కార్ను కలిగి ఉండగలను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కుడ్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో ప్రాబ్లమ్స్ని కలిగి ఉండగలను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఇన్ అమెరికా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? సబ్జెక్ట్ ఐగా వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలను అని అవుతుంది. అదే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండగలము అని అవుతుంది. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలవు అని అవుతుంది. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలరు అని అవుతుంది. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు, అందులో మేల్ వచ్చినప్పుడు ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలడు అని అవుతుంది. అదే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉండి ఫీమేల్ అయితే ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలదు అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? అదే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయ్యుండి ఈ కుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండగలరు అని అవుతుంది. కలిగి ఉంటాయి అని అవుతుంది. ఈ కుడ్ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఈ కుడ్ హ్యావ్ అనేది ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పాలన్నప్పుడు ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో పాస్ట్ అంటే నేను కలిగి ఉండగలను అని చెప్పడానికి ఈ కుడ్ హ్యావ్. ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పాలన్నప్పుడు ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? కెన్ హ్యావ్కు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? కుడ్ హ్యావ్ అవుతుంది. కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉంటాను అని అవుతుంది. ఫ్యూచర్ వాక్యాలకు కెన్ హ్యావ్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పాలన్నప్పుడు ఈ కుడ్ హ్యావ్ను ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.